ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నాయన ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ కంచె కావాలండును గాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదుని ఇంకా హేరోదియాని వారి యొక్క సంబంధాన్ని బట్టి గద్దించినప్పుడు హేరోదు అతనిని చెరసాలలో వేయించాడు కదండి. హేరోదు అయితే జనసమూహానికి భయపడి బాప్తిస్మం ఇచ్చి యోహానుని కేవలం ఖైదులో మాత్రమే ఉంచాడు కదండి. కానీ హేరోదియా మాత్రము బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఆ విధంగా విడిచిపెట్టకూడదని ఆలోచించుకుంది కదండి. బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఏ విధంగా నేను సంహరించాలి అని ఆలోచిస్తున్న హేరోదియాకి తన యొక్క కుమార్తె ద్వారా ఒక అవకాశం వచ్చింది కదండి. వచ్చిన అవకాశం ద్వారా హేరోదియా ఏం చేసిందండి, హేరోదు ద్వారానే బాప్తిస్మం ఇచ్చి యోహానుని సంహరించబడేలా చేసింది కదండి. మనం ఇదివరకే తెలుసుకున్నాం కదండి. మనము మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా కూడా మనకి అవకాశాలు అనేవి దొరుకుతాయి కదండి. కానీ మనకి దొరికిన అవకాశాలని ఇతరులకి మంచి చేయడానికి మనము వినియోగించాలి కదండి. ఆ విధంగా వినియోగిస్తేనే మనకి దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది కదండి. ఆ విధంగా కాకుండా మనకి దొరికిన అవకాశాలని ఇతరులకి హాని చేయడానికి ఉపయోగిస్తే దేవుని యొక్క ఉగ్రతకి మనం లోనవుతాం కదండి. దాని నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేసిరి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. యేసయ్య ఏకాంతంగా ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారికి సువార్తని బోధించి రోగులైన వారిని స్వస్థపరిచారు కదండి. ఇక్కడ మనం గమనిస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను అసలు హేరోదుని గద్దించకుండా ఉండుంటే అతను ఇంకొంతకాలం బతికి ఉండేవాడు కదా, దేవుని యొక్క పని చేసేవాడు కదా అని మనం అనుకునే అవకాశం ఉంది కదండి. కానీ మనం గమనిస్తే ఆ విధంగా కనుక మనం అనుకుంటే మనలో ఎవరూ కూడా సువార్తని ప్రకటించలేం కదండి. సువార్త ప్రకటిస్తే మనకి ఎంతో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలిసినప్పటికీ కూడా చాలామంది ధైర్యంగా సువార్తని ప్రకటిస్తారు కదండి. ఏ విధంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను తప్పు చేస్తున్న హేరోదిని ఇంకా హేరోదియాని గద్దించాడో అదే విధంగా మనం కూడా పాపంలో ఉన్న ప్రజలకి ధైర్యంగా సువార్తని ప్రకటించే కృప యేసునామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.